మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజిరెడ్డి, నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ, ఉద్యమకారులను వాడుకొని బీఆర్ఎస్ నాయకులు నియంత పాలన కొనసాగించడమే కాక హరీష్ రావు, కేటీఆర్ గతంలో లక్షల కోట్ల కుంభకోణం చేశారని, నర్సాపూర్లో పార్టీలకు అతీతంగా అందరూ కలిసిమెలిసి ఉంటారని, సిద్దిపేట రాజకీయాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. శివంపేట మండలం పరిధిలోని గోమారం గ్రామంలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి అనేది ఇష్యూ కాదని, చిన్న సమస్యకు హరీష్ రావు రావాల్సిన అవసరం లేదని, హరీష్ రావు ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. పెద్ద స్థాయి లీడర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడలేని స్థితికి కేసీఆర్ నియంత పాలనలో దిగజార్చారని, అంతేకాకుండా హైదరాబాద్ను ధ్వంసం చేసింది బీఆర్ఎస్ పార్టీ కాదా అని, అడ్రస్ లేని వాళ్ళు తెలంగాణ సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటని, నర్సాపూర్ ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచిన మదన్ రెడ్డి మరల ఎమ్మెల్యేగా నిలబెడితే గెలిచేవాడని, మదన్ రెడ్డి లాంటి వాళ్ళను ఎంతో మందిని బొందపెట్టారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, దుబ్బాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ, రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, సుహాసిని రెడ్డి, కరుణాకర్ రెడ్డి, మెదక్ జిల్లా మహిళా అధ్యక్షులు సుజాత, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీపీలు జ్యోతి సురేష్ నాయక్, నరేందర్ రెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజకీయం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు హరీష్ రావు చెప్తా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు, మార్చుకో నువ్వు. అరే ఈ చిన్న ఇష్యూకు గోమారంకి వచ్చే అవసరమా అని చెప్పి అడుగుతా ఉన్నా. అరే మాధవ్ రెడ్డి ఎవరయ్యా? నిన్నటి దాకా మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చేసిండు. ఇక్కడ సుధీర్ రెడ్డి డైనమిక్ గా మెదక్ జిల్లా టీఆర్ఎస్వి అధ్యక్షుడిగా పనిచేసిండు. ఇది వాళ్ళ గ్రామం. అంటే వీళ్ళిద్దరు పార్టీ మారంగానే గుండాలైపోయినారు. హరీష్ రావు, తెలివిండి మాట్లాడుతున్నావా? సోయిని మాట్లాడుతున్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎందుకు రెచ్చగొడుతున్నావా? ఏం అవసరం నీకు వచ్చేది ఇక్కడ గోమారం? ఏమి అడిగేటోళ్ళు లేడనుకుంటున్నావా? అరే ఏం మాట్లాడుతున్నావురా పై నువ్వు? ఒక పొంది వీడు ఏం మాట్లాడుతుండు? వీడు వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడుతుండు. వీడు ఏమంటుండు? ఇట్లా అంటుండు. ఇది మీనింగ్ తెలుసా ఏందో? ఖమ్మంలో చేస్తున్నంట. అరే కుటుంబ పాలన ఇది చూడు. ఇదేంటి ఇది అర్థం? వాట్ డస్ ఇట్ మీన్? అరే యూజ్లెస్ ఫెలో, కామన్ సెన్స్ ఉందా నీకు? ఇదంటే ఏంటి అర్థం? ఇది నీకు అలవాటు రా భయ్, నీకు ఇది అలవాటు. మాకెవరికి ఇట్లా అలవాటు లేదు. మేము ప్రొఫెషనల్స్ కాదు. ఈజ్ ఏ ప్రొఫెషనల్. ఇలా అంటే అర్థమేంటి? వాట్ డస్ ఇట్ మీన్? అంటే వీడు మాట్లాడితేనేమో సంసారం, మేం మాట్లాడితే అంతేనా? అరే ఎక్కడ పోతుంది సిస్టమ్? బంద్ చేయి. ఇది మీరు దయచేసి మీడియా సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒకసారి ఆ వీడియోను మరోసారి మీరు క్లారిటీగా చూడండి. ఏం మాట్లాడుతుండో తనకు కామన్ సెన్స్ ఉందా? కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతుండు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ను కాళ్ళతో దన్నిండు ఢిల్లీలో. ఇది మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.